అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన ఈ వీడియోలో ఎవరైతే 8th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వీళ్ళు 9th క్లాస్ ఎంట్రన్స్కి నవోదయ స్కూల్స్లో 9th క్లాస్ ఎంట్రన్స్కి ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే దీనికి అర్హత ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే చివరి తేదీ ఎంతవరకు ఉంటుంది, ఏమైనా అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉంటుందా లేదా అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అయితే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఇచ్చారు. ఇందులో మనకి ఏంటంటే బిఫోర్ సబ్మిటింగ్ అన్ అప్లికేషన్ ఫర్ నవోదయ విద్యాలయ అడ్మిషన్ క్లాస్ 9th ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ద క్రైటీరియా దట్ మీట్ ఇన్ నవోదయ ఎలిజిబిలిటీ ఫర్ క్లాస్ 9. అంటే దీన్ని అప్లై చేసే ముందు కంపల్సరిగా దీనికి కావాల్సినటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుగా ఒకసారి చదువుకున్న తర్వాత మాత్రమే దీనికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో దే కెన్ ఓన్లీ అప్లై ఇఫ్ దే మీట్ ద క్వాలిఫైయింగ్ రిక్వైర్మెంట్స్ లిస్టెడ్ బిలో. ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర ఉంచుకున్న తర్వాత దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్స్ మస్ట్ పాస్ ద క్లాస్ 8th ఎగ్జామ్. అంటే ఏదైతే రికగ్నైజ్ స్కూల్స్లో లేదా గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్స్లో 8th క్లాస్ అనేది తప్పకుండా పాస్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసరికి స్టూడెంట్ మస్ట్ రిసైడ్ అండ్ స్టడీయింగ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ వేర్ జేఎన్విఎస్, అంటే ఎక్కడైతే జేఎన్వి ఈ స్కూల్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏ జిల్లాలో నవోదయ స్కూల్స్కి అప్లై చేస్తున్నారో అదే జిల్లాలో 8th క్లాస్ కూడా చదువు ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే స్టూడెంట్ టేక్ ద టెస్ట్ మస్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ క్లాస్ 8th. సో ఏదైతే రికగ్నైజ్ స్కూల్స్లో ఉన్నాయో ఆ స్కూల్స్లో అకాడమిక్ ఇయర్ పరంగా కంప్లీట్గా పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. అయితే నెక్స్ట్ ఏజ్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ బిట్వీన్ May 1st, 2010 అండ్ July 31st, 2012 ఈ మధ్యలో వాళ్ళ పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళ దీనికి ఎగ్జామ్కి ఎలిజిబిలిటీగా వస్తారు. అండ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ద రిజర్వ్డ్ కేటగిరీ దెర్ ఈజ్ నో ఏజ్ రిలాక్సేషన్. సో ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. సో నెక్స్ట్ ఏజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే, డౌట్స్ ఉన్నట్లయితే అది మెడికల్ బోర్డు వాళ్ళు వెరిఫై చేసి దానికి ఎలిజిబిలిటీ కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ద ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో మస్ట్ ప్రజెంట్ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ పీపుల్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ దే ఆర్ సెలెక్టెడ్, ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అయినట్లయితే ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రొడ్యూస్ అండ్ సబ్మిట్ దిస్ డాక్యుమెంట్స్ టు ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ రెస్పెక్టివ్ జేఎన్వి ఏదైతే ఈ నవోదయ స్కూల్స్ ఉన్నాయో ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళు తప్పకుండా జాయిన్ అయ్యేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే 2 ఇంపార్టెంట్ క్రైటీరియా ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వెన్ సెలెక్టింగ్ ఏ స్టూడెంట్. ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అవి ఏంటి అంటే ద స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ అండ్ ద సపోర్టింగ్ డాక్యుమెంటేషన్. ఒకటి, ఎవరైతే స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి మెయిన్గా 2 కారణాలు ఉంటాయన్నాడు. అదేంటంటే స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్, ఏదైతే ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందో దాంట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అండ్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఈ 2 కూడా సక్రమంగా ఉన్నట్లయితే దీనికి వీళ్ళు ఎలిజిబిలిటీగా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ద డీటెయిల్స్ ఆఫ్ ద ఎగ్జామ్స్ మార్క్స్ విల్ నాట్ బి డిస్క్లోజ్డ్ బై ద ఎగ్జామ్. సో ఏవైతే ఎగ్జామ్ కండక్ట్ టెస్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అవుతారని చెప్తున్నారు. అండ్ దేర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ రీచెకింగ్ ఆర్ రీటోటలింగ్ ఎయిదర్.
సో ఇక్కడ మనకి అంటే మార్క్స్ తక్కువ వచ్చాయి, మేము రీకౌంటింగ్ చేయిస్తాం, రీచెకింగ్ చేస్తామంటే అలాంటి అవకాశం అనేది ఉండదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, స్టూడెంట్స్ విల్ ఓన్లీ బీ అడ్మిటెడ్ టు నవోదయ విద్యాలయస్ ఫర్ విచ్ దే విల్ టేక్ నవోదయ క్లాస్ 9th ఎంట్రన్స్ ఎగ్జామ్. సో స్టూడెంట్స్ విల్ ఓన్లీ బీ అడ్మిటెడ్ టు నవోదయ విద్యాలయ ఫర్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ నవోదయ 9th క్లాస్కి ఎంట్రన్స్ అవ్వడానికి 8th క్లాస్లో ఎగ్జామ్ రాస్తారో సో వాళ్ళను మాత్రమే ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎగ్జామ్ రాయకుండా ఎవరిని కూడా దీనికి తీసుకోవడం జరగదు. అంటే కంపల్సరిగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిసగ్రిమెంట్ ద నవోదయ విద్యాలయ సమితి డెసిజన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫైనల్. సో ఏదైతే ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, అంటే డాక్యుమెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే మార్క్స్ దీంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఈ JNVS జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఏం చేస్తుందంటే దాన్ని ఫైనల్గా కన్సిడర్ చేస్తుంది. అయితే మనకు దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందో ఇక్కడ చూద్దాం. అయితే ఫస్ట్గా అడ్రస్ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డు అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అయితే సరిపోతుంది. నెక్స్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. థర్డ్ది, పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 8th క్లాస్ విత్ మార్క్ షీట్స్. 8th క్లాస్లో పాస్ అయినట్టుగా మార్క్ షీట్స్ అనేది వాళ్ళకి అందజేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ సర్టిఫికేట్ ఫర్ ఫిజికల్ డిజేబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫిజికల్గా ఛాలెంజెస్ ఉన్నారో వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే SC ST కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాలి. అలాగే BC OBC వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్, రిలవెంట్ సర్టిఫికేట్ ఆఫ్ రూరల్ క్యాండిడేట్స్, ఎవరైతే రూరల్ క్యాండిడేట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేవి, ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది, రూరల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అనేది. సో దాన్ని కూడా మనం సెలక్షన్ టైంలో, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ టైంలో మనం అందజేయాల్సి ఉంటుంది. అయితే ఇకపోతే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. February 8th 2025లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే మొత్తంగా 650 లొకేటెడ్ అంటే JNVs ఉన్నాయి, అంటే స్కూల్స్ అనేవి ఉన్నాయి. అయితే 27 స్టేట్స్లో కూడా అండ్ 8 యూనియన్ టెరిటరీస్ మొత్తం కూడా 650 స్కూల్స్ అనేది ఉండడం అనేది జరిగింది. ఈ స్కూల్స్లో మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారైతే ఆ జిల్లాలో మీకు అడ్మిషన్ అనేది ఉంటుంది. అయితే ఎలా అప్లై చేయాలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈలోపే మనం ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సిన ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందో రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవాలి. అండ్ మన ఏదైతే ఫోటో ఉందో ఫోటోని JPG ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్మిట్ ద ఫామ్ అండ్ ఇమేజ్, మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ మనం ఫిల్ చేస్తున్నామో దాన్ని కూడా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా చేసిన తర్వాత దీన్ని మనం సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి. సో ఈ ఏదైతే ఆన్లైన్ ప్రాసెస్ ఉందో ఈ ఆన్లైన్ ప్రాసెస్ని మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎలా ఫిల్ చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా చెప్తాను. సో మీరు ఆ వీడియోలోకి వెళ్ళి కంప్లీట్గా మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకోవచ్చు. ఏంటి అంటే ఈ 9th క్లాస్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 9th క్లాస్ ఎంట్రన్స్కి చూసుకున్నట్లయితే October 1st నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. అయితే దీని తాలూకా లాస్ట్ డేట్ ఎంతవరకు అంటే October 30 వరకు లాస్ట్ డేట్, అంటే 1 month వరకు ఇది అప్లై చేసుకోవడానికి టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు మనం చేసే రిజిస్ట్రేషన్స్లో ఏమైనా తప్పు ఉన్నట్లయితే కరెక్షన్ విండో అని ఇచ్చాడు. అంటే కరెక్షన్స్ అనేవి ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే November మంత్లో కరెక్షన్ అనేది విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ టైంలో మాత్రమే మనం కరెక్షన్ అనేది చేసుకోగలం. నెక్స్ట్ వచ్చేసరికి మరి దీని తాలూకా హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి అనుకున్నట్లయితే January మంత్లో హాల్ టికెట్స్ అనేది మేబీ ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అన్నట్లయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. February 8th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది.
మరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు అని చూసుకున్నట్లయితే మార్చ్ మంత్లో మేబీ సెకండ్ అండ్ థర్డ్ వీక్లో ఈ ఎగ్జామ్ రిజల్ట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆలస్యం చేయకుండా ఆన్లైన్ ప్రాసెస్ని మొదలు పెట్టండి రిజిస్ట్రేషన్ అనేది. ఎందుకంటే ఒక్కొక్క సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల మనం రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి ఈ రోజు నుంచే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.